దేవుని నామ స్తోత్రములు. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మొదటి దీన వృత్తాంతములు 11వ అధ్యాయము 9వ వచనం. ద ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 11 వర్స్ 9. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. డేవిడ్ he grew greater and greater. So because God was with him, దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు అంతకంతకు అభివృద్ధి చెందాడు అని వాక్యం రాయబడి ఉంది. ఈరోజు దావీదు ఒక విశ్వాసికి సాదృశ్యంగా కనపడుతున్నాడు. దేవుని నమ్ముకున్న బిడ్డకు సాదృశ్యంగా కనపడుతున్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి మనము దేవుని మీద నమ్మకం, విశ్వాసము దావీదు వలె ఉంచితే ఖచ్చితంగా దేవుడు దావీదుకు అప్పగించాడు ఒక రాజుగా ఒక బాధ్యత. ఆ బాధ్యతల నుంచి తనను ఒక్కొక్క దినము ఒక్కొక్క మెట్టు పైకి తీసుకొని వచ్చాడు. అదే రీతిగా మనల్ని కూడా దేవుడు ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి ఇష్టపడేవారుగా ఉన్నారు, కానీ కింద పడవేయడానికి ఆయన ఇష్టపడ్డు. ఆయన తన చేయి పట్టుకొని ఒక్కొక్క కొంచెం కొంచెంగా మనల్ని ఎక్కించేవాడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఒకటే కోరుకుందాం, దేవుడు మనకు తోడుగా ఉండులాగా ఆయన వేడుకుందాం. దేవుడు మనకు తోడుగా ఉంటే దావీదు ఏ విధంగా అభివృద్ధి చెందాడు అదే రీతిగా దేవుడు మనల్ని కూడా అభివృద్ధి చెందించబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.